ధర్మరక్ష సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులతో ఈ నెల 24న బాలాపూర్లో ధర్మరక్ష సభను నిర్వహించాలని హైకోర్టు అనుమతించింది. జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే పేరుతో అంతర్గత భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సభ జరిగే సమయంలో పోలీసు అధికారులను తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని, అలాగే వేదిక దగ్గర సరైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలకు కట్టుబడి ఈ సభను నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. భాగ్యనగర్ గణేశోత్సవ సమితి తలపెట్టినటువంటి ధర్మరక్షా సభ ఏదైతే ఉందో 24 తారీఖున జరుగుతున్నటువంటి సభకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కమిషనర్ ఆఫ్ పోలీస్కి 9వ తారీఖు రోజు అప్లికేషన్ ఇచ్చినప్పటికీ తాత్సారం చేస్తూ ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఆర్డర్స్ పాస్ చేయకపోగా ఈరోజు మేము తెలంగాణ హైకోర్టుకి అప్రోచ్ అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వారే వచ్చి వీరు సభ జరుపుకుంటున్నటువంటి 500 మీటర్ల దగ్గరలోనే రోహింగ్యాల యొక్క క్యాంపులు ఉన్నాయి కాబట్టి అక్కడ సభకు పర్మిషన్ ఇవ్వడము లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పడము చాలా దురదృష్టకరం. సాక్షాత్తు ప్రభుత్వమే అక్కడ రోహింగ్యాలు ఉన్నారని ఒప్పుకుంటూ రోహింగ్యాలను ఒక నేషనల్ సెక్యూరిటీగా థ్రెట్గా చూడకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇవన్నీ విషయాలపైన ప్రజలలో అవగాహన కల్పించాలని చెప్పి ధర్మరక్షణ సభ పేరు మీద భాగ్యనగర్ గణేశోత్సవ సమితి గణేష్ సేన తలపెట్టినటువంటి ఆ సభకు ఈరోజు కోర్టు ద్వారా పర్మిషన్ లభించడం జరిగింది. 24వ తారీఖు జరుగుతున్నటువంటి ఈ సభకు యావత్ సమాజం అందరూ రావాలి. కోర్టు పర్మిషన్ తోటి మనము ఈరోజు పోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడేందుకు కూడా చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రజల్లో ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో, ఇల్లీగల్గా బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఇంటర్నేషనల్ బార్డర్ పాస్ అయిపోయి క్రాస్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఇక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ చేయడమే కాకుండా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్గా ఏర్పడ్డ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో చేస్తున్నటువంటి సభ కాబట్టి యావత్ సమాజం అంతా కూడా ఈ సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుతాం. ధర్మం గెలిచింది. రాష్ట్ర హైకోర్టు ధర్మరక్షణ సభ జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ 24వ తేదీ నిర్వహించేటువంటి సభకు అనుమతి ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టుకు, అదేవిధంగా ధర్మం కోసం రక్షణ కోసం న్యాయస్థానంలో పోరాడినటువంటి సీనియర్ న్యాయవాదులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఒక బాధాకరమైనటువంటి విషయము, దేశ అంతర్గత భద్రతను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మేము ధర్మరక్షణ సభ చేస్తుంటే దేశంలో అక్రమంగా చొరబడ్డటువంటి చొరబాటుదారులకు వత్తాసు పలికే విధంగా రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరించడం చాలా సిగ్గుచేటు. పోలీసులు స్వయంగా ఒప్పుకున్నారు. బాలాపూర్ లోపల సుమారు 8,000 మంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారని పోలీసులే రాష్ట్ర హైకోర్టు ముందర ఒప్పుకున్నారు. బంగ్లాదేశీల సంఖ్య చెప్పమంటే చెప్పలేకపోయినరు. ఇది కేవలం బాలాపూర్ ప్రాంతం సంబంధించినటువంటి సమాచారం మాత్రమే. కాబట్టి ఈ రోజున ఈ దేశ భద్రతను, ఇక్కడి ప్రజల భద్రతను గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ అక్రమ చొరబాటుదారుల యొక్క హక్కులు కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్లకు రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుందంటే ఎక్కడికి దిగజారినమో మనం అర్థం చేసుకోవాలా. అయినప్పటికీ మేము విమర్శలు చేయదలుచుకోలేదు. ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఉద్యమానికి మేము బాలాపూర్ నుంచి నాంది పలుకుతా ఉన్నాము. హైకోర్టు సూచనల మేరకు, హైకోర్టు గైడ్లైన్స్ మేరకు, పోలీసు శాఖ గైడ్లైన్స్ మేరకు తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, అదేవిధంగా నిబంధనలకు లోబడి మేము సభను నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.